అంటే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హాజరైన పవన్ బైక్ సైలెన్సర్లు తీసి యువకులు స్టంట్ చేయాలని చెప్పారట. అందుకనే వీళ్ళు అలా చేశారట, చచ్చిపోయారట. ఇది వాళ్ళు చెప్తున్న రీజన్. బుద్ధి జ్ఞానం ఉన్నవాడైతే మళ్ళీ ఒకసారి ఆ మొత్తం వీడియో చూసుకోమని. గతంలో భీమవరంలో అనుకుంటే ఒకసారి క్లోజ్డ్ మీటింగ్ జరుగుతుంటే ఒక పెద్ద ఆయన వచ్చి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఒక మాట అన్నాడు. సార్, మీరు జన సైనికులు, మీ వాళ్ళు కుర్రవాళ్ళు, చాలా చిన్న వయసు వాళ్ళు, రోడ్ల మీద బైకులకి సైలెన్సర్లు తీసి తిరుగుతున్నారు, మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది అంటే, ఆ రోజు తన జన సైనికులని ఆయన మెత్తగా వారిని దాన్ని ఏమంటామంటే వాళ్ళని తిట్టినట్లుగానే చేస్తూ వీళ్ళకి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. వాళ్ళు కొద్దిగా యువకులంటే నేను వాళ్ళకి చెబుతాను, ఒక్కసారిగా మారరు, కానీ వాళ్ళకి చెప్పుకుంటూ వెళతాను, వాళ్ళలో మార్పు తీసుకొస్తున్నాడు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క కార్యక్రమాలు కానీ, జనసేన కార్యక్రమాలు కానీ ఎక్కడా కూడా బైకులు సైలెన్సర్లు తీసి వచ్చే వ్యక్తులు అనేవాళ్ళు ఎవరు లేరు ఈరోజు. కాబట్టి ఆ సంఘటన గురించి ఆయన ప్రస్తావన చేస్తే, ఇక మీరు వెంకటరెడ్డి అనే పేరు ఎప్పుడైతే మీరు చెప్పారో, ఇక ఆ వ్యక్తి గురించి మనం మాట్లాడటం కూడా అనవసరం. అతనికి బుద్ధి జ్ఞానం ఉండదు, బుర్ర అనేది అసలు ఉండదు, ఏది పడితే అది మాట్లాడతాడు, ఎటకారంతో మాట్లాడతాడు, మరి ఏదో పెద్ద మేధావులు కొంటాడు. ఈ వైసీపీలో 3 మేధావులు ఉన్నారండి. ఆ 3 మేధావుల పేర్లు నేను ఒకసారి ఫేస్బుక్ లో పెట్టాను. వాళ్ళ గురించి మాట్లాడటం కూడా అనవసరం. వాళ్ళ మేధావితనానికి మనం జోహార్లు అర్పించడం తప్ప, జోహార్లే, ఇంకేం అక్కర్లేదు. వాళ్ళ మేధావితనం జోహార్లు. బుద్ధి జ్ఞానం ఉంటే ఆ మగవాడికి కేసు పెట్టుకోమనండి, లేకపోతే హైకోర్టు పోయి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఏమనండి. పెచ్చ సన్నాసులు, పెచ్చ వేదాలు, పెచ్చ మాటలు, వాళ్ళు పెట్టే పెచ్చ పోస్టులు కూడా మమ్మల్ని స్పందించమని మీరు డిబేట్ పరంగా అడగటం ఏంటి సార్? ఎవరైనా లీగల్ పరిజ్ఞానం ఉన్నాడు మాట్లాడితే పని మేము అర్థం చేసుకుంటాం. దీనికి సంబంధం ఉందా? ఓకే, పవన్ కళ్యాణ్ గారి మీద పొలిటికల్ కుట్ర జరుగుతుంది, 27కి ఆయన స్ట్రాటజీ మారుతుంది అని చెప్పి మరొక వార్త వస్తుంది. సాధ్యమాది? 27 ముందుగా డిబేట్ పాల్గొన్న పెద్దలందరికీ నమస్కారం. ముందుగా నేను ఒకటి చెప్తున్నా సార్, పవన్ కళ్యాణ్ గారు అన్నది పరిణతి చెందిన రాజకీయ వ్యక్తి. అలాగే కాకుండా రాజకీయ నాయకుడిని కాదు, నేను ప్రజల సేవ చేయడం కోసం పదవులు అక్కర్లేదని వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తిని ఎవరు ఏం చేయాలనుకున్నా ఏం చేయలేని పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు పరిణతి చెందారనేది అందరూ చూస్తున్నాం. ఇవాళ వైసీపీ గవర్నమెంట్ లో డిప్యూటీ సీఎంలో ఏ రోజునన్నా, ఇన్ని సంవత్సరాలు 5 సంవత్సరాల్లో ఏ రోజునన్నా గ్రామాలకు వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకుని ఆ సమస్యల మీద స్పందించిన తీరు కానీ డిప్యూటీ సీఎం గానీ ఎవరైనా ఉన్నారా? 5 సంవత్సరాల్లో ఒక్కళ్ళని కూడా చూపించండి, మనం ఒక్కళ్ళు కూడా చూపించలేదు. అలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఇప్పుడు ఎక్కడ మారుమూల ప్రదేశాలకి, అల్లూరు సీతారామరాజు గారి జిల్లా కూడా వెళ్ళి అక్కడ ప్రజలకి ఇప్పుడు దాకా అయిన రోడ్లు కూడా నేను నిర్మిస్తానని చెప్పి శాంక్షన్ చేసిన మహోన్నతమైన వ్యక్తి. అలాగే గుడి కడతాం, మీకు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తానంటే నాకు గుడి కాదు, మీ పిల్లల చదువుకి బడి కట్టిస్తాను, బడి కావాలి ఇక్కడ అని చెప్పిన మహోన్నతమైన వ్యక్తి. అలాగే అలా కారణం ఏకైక సీఎం ఇప్పుడు దాకా మన ఆంధ్రప్రదేశ్లో, తెలుగు రాష్ట్రాల్లో చూడండి డిప్యూటీ సీఎం ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారే. మన అందరూ చూస్తున్నాం ఇవాళ. అలాంటి డిప్యూటీ సీఎం గారిని ఈ రోజున ఏమీ లేకుండా సింగిల్ గా వస్తే అలా ఉండేది, లేకపోతే ఎలా ఉండేది, మీకెందుకయ్యా? వాళ్ళందరూ కలిసి మా అందరి ఇష్టంతో మేమందరం కలిసి పోటీ చేసాం, విజయం సాధించాం. మీకు సింగిల్ డిజిట్ వచ్చే నెక్స్ట్ 2029 అది చూసుకోండి ముందు. అది కాకుండా మాట్లాడితే పవన్ కళ్యాణ్ మీద ఏడవటం. ఈ వెంకటరెడ్డి అనే అతను, నేను అందుకే సార్ అసలు వెంకటరెడ్డి అనే అతను మైండ్ చెడిపోయిన మాటలు మాట్లాడుతూ ఉంటాడు. గతంలోనే మాట్లాడాడు, ఇప్పుడు కూడా అలాగే మాట్లాడటం జరుగుతుంది. అసలు సంజయ్ థియేటర్